కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న దువ్వాడ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డున పడ్డ కుటుంబ వ్యవహారాలతో మరింత డ్యామేజ్ కలగకుండా చర్యలు చేపట్టారు కుటుంబ సభ్యులు. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు మొదలయ్యాయి. గత రాత్రి ఒక దఫా భేటీ కాగా చర్చలు కొలిక్కి రాలేదు. ఇవాళ మరోసారి కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. దువ్వాడ వాణి డిమాండ్లపైనే ప్రధానంగా ఫోకస్ నెలకొంది. భర్త శ్రీనివాస్ ఎదుట వాణి 5 డిమాండ్స్ ఉంచారు. స్థిరాస్తులన్నీ ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని మొదటి డిమాండ్గా పెట్టారు వాణి. దువ్వాడ శ్రీనివాస్ తదనంతరం ఆస్తులు పిల్లలకే చెందాలని కోరారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేనిదే స్థిరాస్తులు అమ్మటానికి వీలు లేదని కండిషన్ పెట్టారు. శ్రీనివాస్ ఉంటోన్న ప్రస్తుతం ఇంట్లోనే పిల్లలను కూడా అనుమతించాలని డిమాండ్ పెట్టారు. అలాగే దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వకూడదని కూడా చర్చల్లో ప్రధానాంశంగా చెప్పారు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న దువ్వాడ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డున పడ్డ కుటుంబ వ్యవహారాలతో మరింత డ్యామేజ్ కలగకుండా చర్యలు చేపట్టారు కుటుంబ సభ్యులు. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు మొదలయ్యాయి. గత రాత్రి ఒక దఫా భేటీ కాగా చర్చలు కొలిక్కి రాలేదు. ఇవాళ మరోసారి కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. దువ్వాడ వాణి డిమాండ్లపైనే ప్రధానంగా ఫోకస్ నెలకొంది. భర్త శ్రీనివాస్ ఎదుట వాణి 5 డిమాండ్స్ ఉంచారు. స్థిరాస్తులన్నీ ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని మొదటి డిమాండ్గా పెట్టారు వాణి. దువ్వాడ శ్రీనివాస్ తదనంతరం ఆస్తులు పిల్లలకే చెందాలని కోరారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేనిదే స్థిరాస్తులు అమ్మటానికి వీలు లేదని కండిషన్ పెట్టారు. శ్రీనివాస్ ఉంటోన్న ప్రస్తుతం ఇంట్లోనే పిల్లలను కూడా అనుమతించాలని డిమాండ్ పెట్టారు. అలాగే దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వకూడదని కూడా చర్చలో ప్రధానాంశంగా చెప్పుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. పవన్, నిన్న నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి వివాదం ఒక కొలిక్కి వస్తున్నట్టు తెలిసింది. నేను సాయంత్రం కూడా దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. నిన్న నుంచి కూడా 5 డిమాండ్లు పెట్టారని చెప్పడం జరిగింది. ఇవాళ 5 డిమాండ్లు కూడా ఏంటనేది వెల్లడించడం జరిగింది. 5 డిమాండ్లు ప్రధానంగా ఇద్దరు కుమార్తెల పేరున స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే దువ్వాడ శ్రీనివాస్కి ఎటువంటి ఆస్తులు ఉన్నాయో స్థిరాస్తులు అన్ని కూడా ఆ ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ఒక డిమాండ్. శ్రీనివాస్ తదనంతరం పిల్లలకి ఆస్తి చెందాలి. అంటే మిగిలిన ఆస్తి అంతా కూడా ఏదన్నా సరే శ్రీనివాస్ తదనంతరం కూడా శ్రీనివాస్ ఉంచుకున్న ఆస్తి కూడా ఈ పిల్లలకే చెందాలి, వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అనేది మరో డిమాండ్. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా స్థిరాస్తులు అమ్మకూడదు. ఒకవేళ వీళ్ళకి చెల్లిస్తామని చెప్పి మళ్ళీ ఏమైనా శ్రీనివాస్ ఆస్తులు అమ్ముకుంటారేమో అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల అంగీకారం అంటే భార్య, పిల్లలు వీళ్ళ అంగీకారం లేకుండా స్థిరాస్తులు అమ్మకూడదు. అదేవిధంగా శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఈ ఇల్లు కోసమే వారం రోజుల నుంచి కూడా గొడవ అవుతుంది. ఈ ఇల్లు ఒక పక్కన మాదిరి డబ్బులు ఇచ్చి నిర్మించానని ఆమె చెప్తుంది, శ్రీనివాస్ ఒక పక్కన చెప్తున్నారు. వాణి ఒక పక్కన నేను ఇచ్చాను డబ్బులు, నా స్థలాలు తాకట్టు పెట్టి నేను ఇచ్చానని చెప్తుంది. అందువల్ల ఈ ఇల్లు పిల్లలకి చెందాలని, పిల్లలను లోపల రానివ్వాలని కూడా చెప్తుంది. అలాగే ప్రధానంగా దువ్వాడ వాణికి సంబంధించి విడాకుల విషయం ద్వారా కూడా ఆ వాణి స్పందించలేదు. కానీ ఆయన తండ్రి రాఘవరావు మాత్రం మొన్న స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడాకులు ఇస్తే మేము తీసుకునే పరిస్థితి లేదు, మేము ఎందుకు తీసుకోవాలి, మేము పరువు గల కుటుంబం, మేము విడాకులు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విడాకులు కూడా తీసుకోవాలనే డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అయితే అదే స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పందించడం జరిగింది. కుమార్తెల పేరున స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయన తదనంతరం కూడా ఆస్తులు వాళ్ళకి వస్తాయి కదా, సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన వాదిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా స్థిరాస్తులు అమ్మకూడదంటే ఇప్పుడు నేను అమ్మే దశలో ఏం లేను, ఆ పిల్లలకి చెంది ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉంటున్నట్టు ఇల్లు పిల్లలు రానివ్వాలని చెప్పి ఇల్లు మాత్రం తను కట్టుకున్నాను కాబట్టి ఈ ఇల్లు ఒక్కటే నాకు ఉంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. విడాకుల విషయంలో ఇప్పటికే నేను నోటీస్ ఇచ్చాను కోర్టు నుంచి. కోర్టు న్యాయపరంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫాలో అవుతుంది తప్ప ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి ఈ డిమాండ్లు మేరకు ఎవరు అంగీకరిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారు, ఎక్కడ కొలిక్కి వస్తారో అర్థం కావట్లేదు.
వాళ్ళ సాయంత్రానికి అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఈ డిమాండ్లపై చర్చించి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా ఉండగా మాధురి కాసేపటి క్రితమే అపోలో హాస్పిటల్ నుంచి అర్ధంతరంగా డిశ్చార్జ్ అయ్యారు. మరో 2 రోజులు చికిత్స పొందాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా ఈ వ్యవహారం వాణి దువాడ వాణికి సంబంధించినటువంటి చర్చలు సంబంధించినటువంటి వ్యవహారం తెలుసుకున్నటువంటి మాధురి కూడా తక్షణం తాను కూడా టెక్కలు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కాసేపటి క్రితమే డిశ్చార్జ్ చేసుకుని ఆమె కూడా బయలుదేరారు. మరి ఆవిడ నేరుగా టెక్కలు దువాడ శ్రీని ఇంటికి వెళ్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆమె కూడా నిన్న ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో తాను ఒంటరిని అయిపోయిననే ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బు కోట్లు చూశాను, జనం చూశాను, పనులు అంతా ఎన్ని చూసినా సరే మానవత్వం ఉందనుకున్నాను, కానీ సమాజంలో మానవత్వం మోసం కూడా ఉంది, మోసపోయాను, ఒంటరిగా మిగిలేని తీవ్ర ఆవేదన చెందింది. అంటే ఈ వాణి శ్రీనివాస్ మళ్ళీ కలిసిపోతారనే అపోహతో లేకపోతే ఆమె భావించో ఈ విధంగా ఒంటరిగా ఏం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె కూడా ఇప్పుడు బయలుదేరింది, వైజాగ్ నుంచి బయలుదేరింది. మరి ఇప్పుడు ఒక కొలిక్కి వస్తున్న సమస్యలు చర్చల నేపథ్యంలో మాధురి కూడా స్క్రీన్లోకి రావడంతో పరిస్థితులు ఏ విధంగా పరిణమిస్తాయని వేచి చూడాలి పవన్. రైట్, థ్యాంక్ యూ వాసు.